అబ్బబ్బబ్బా ఏం లొల్లి ఈ ఫ్రీ బస్ ఏమో గాని ఆడోళ్ళని ఏం హీనంగా చూస్తుర్రా నాయన. అరే తమాం పైసలు లేనట్టు బస్సు లెక్క పడుతుంది అని కండక్టర్లు షీరించుకోబట్టిరు. ఇక మగ మహారాజులు అయితే ఒకప్పుడు కూసరి మేడం కూసరి అని పిలిచి సీట్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఈ జెంట్ సీట్ లెవ్వురి అని మోమాటం లేకుండానే లేపుతారు. ఇది జాలనట్టు ఇప్పుడు ఒక ఆయన ఆడోళ్ళ ఫ్రీ సీట్ గురించి ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ ఇచ్చిండు. ఈ ఫ్రీ బస్సులేమో గాని మా పానాలకు వచ్చింది దినాం అడ్డగోలుగు రష్షు కొట్లాటలు పంచాదులు అని డ్రైవర్లు కండక్టర్లు పరేషాన్ అయితే ఏమనుకుంటురు స్టాప్ల కాడ అసలు బస్సులే ఆపుతలేరు అని లేడీస్ ఆగమైతురు. ఏదో అలా జేబులకెళ్ళో లేదో జీతాలకెళ్ళో తీసిస్తున్నట్టు మర్యాదనే ఇస్తలేరు బస్సులల్లా అని ఇప్పటికే అక్కలు చెల్లెలు బాగానే ఫీల్ అవుతురు. ఇడ జరిగేది ఇట్లా జరుగుతూనే ఉంటే ఇంకో దిక్కు మహాలక్ష్మి పేరుతోటి పెట్టిన గీ ఫ్రీ బస్ పథకాన్ని ఎంబటే ఆపేయాలని మొత్తుకుంటుండో గాయన. ఏమంట కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద గీ పథకం పెట్టిందో అప్పటి సంది ఈ స్కూళ్ళు కాలేజీలు డ్యూటీలు పెండ్లిళ్ళు పేరంటాలు ఒక్కటేంది గిట్ల అన్ని జాగలలకు వాడుకుంటురు. ఈ దెబ్బకు ఏడ చూసినా బస్సులు ఆడోళ్లతోనే కలకలలాడుతున్నాయి. పల్లె పట్నం అని కాకుండా సిటీ ఆర్డినరీ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఏవి చూడు ఇల్లే. ఇదే కాకుండా సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న పంచాదులు సుతాయిని. ఇన్ని జరిగినా సర్కారేమో దేక్తలే. ఇక ఇనేది లేదు అనుకుండు కావచ్చు నాగోళ్ళుండే ప్రైవేట్ ఉద్యోగి ఏ హరేందర్ కుమార్. ఏంది వయ్యా ఎన్ని దినాలు ఓపిక పట్టాలే అనుకొని డిసెంబర్ 8 తారీఖు జారీ చేసిన జీవో 47ను రద్దు చేయాలి. ఇది లింగ వివక్షకు దారితీస్తుంది అని కంప్లైంట్ ఇచ్చిండు. ఈ పథకమేమో గాని అవసరాలకు మించి ఆడోళ్లు జర్నీ చేస్తుర్రు. వీళ్ళు చేయంగా పనులలకు పోయే మాకు సీట్లు కాదు కదా నిలబడే సందు జాగగుట్టుంటలే. ఇది ఇట్లనే నడుస్తే పనులు బంద్ పెట్టుకొని ఇంట్లో కూసోవాల్సి వస్తుందేమో అని భయం అవుతుందని మాట్లాడుకొచ్చిండు గీ అన్న. చూడాలిగా అన్న కంప్లైంట్ ఏడు దాకా పోతుందో పథకం బంద్ చేస్తారో లేక ఏమన్నా మార్పులు చేస్తారో.